అండి. మా ఛానల్ పేరు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. మేము వచ్చేసి ఈరోజు నువ్వులుండలు చేసినామండి. నువ్వులుండలంటే అందరిలాగా పౌడర్ లాగా చేసేవి కాదు. మామూలుగా నువ్వులను తెచ్చుకొని గంట సేపు నీళ్ళలో నానబెట్టి దానిని బాగా కడిగి గాలిచ్చి ఇంట్లోనే ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టుకోవాలి. చక్కగా ఒక గంట మొత్తం ఆరబెట్టేసుకోవాలి నువ్వులను ఇంట్లోనే ఫ్యాన్ కింద. మరుసటి రోజు నువ్వులు బెల్లము, నేను కేజీ నువ్వులకు 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో నువ్వులను బరకగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం బెల్లం, ఇలాచి వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇలా మీకు చూపించడానికి ఇది పగలగొడుతున్నాను. ఇలా వస్తుంది మిక్సీకి వేసుకున్నప్పుడు. కొంచెం నువ్వులు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. మనం పెన్నం మీద వేయించలేదు కాబట్టి ఈ నువ్వులు పౌడర్ లాగా రాదండి. కొంచెము నువ్వులు కనిపిస్తా బరకగా ఇట్లా మెత్తగా వస్తుంది. దీన్ని ఇంకా ఉండలు చేసుకోవాలి. నిజంగా చెప్తున్నాను, అసలు నువ్వుల పిండి తినని పిల్లలు కూడా ఖచ్చితంగా తింటారు. చూడండి, ఇలా ఆయిల్ వస్తుంది. మనం పెన్నం మీద వేయించిన నువ్వులు వచ్చేసి కొంచెం నువ్వు పిండి చేదు వస్తుంది, కానీ ఈ నువ్వు పిండి చేదు రాదండి. తింటంటే ఇంకా తినాలనిపిస్తుంది. మా అమ్మాయి అసలు నువ్వు పిండి అంటేనే ఇష్టం లేదు, కానీ ఇలా చేసి పెడితే చేసేటప్పుడే తీసుకొని 3-4 ఉండలు తినేస్తుంది ఆ పాప. కాబట్టి నువ్వు పిండి తినని పిల్లలు వాళ్ళు మెయిన్. నువ్వు పిండి అంటే చాలామంది పిల్లలకి ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా తింటారండి. మనం ఇలా అన్నప్పుడల్లా ఆయిల్ వస్తుంది. అదే మనం ఎండలో ఎండబెట్టినామనుకోండి, మీకు నువ్వులు ఒట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇట్లా మెత్తగా ఉండవు నువ్వులు. మెత్తగా అంటే కొంచెం నువ్వుల్లో గుజ్జు వస్తుంది. మనం నానబెడతాం కదా, కొంచెం బాగా లావ్ అవుతాయి నువ్వులు. లావ్ అయ్యి మనం ఫ్యాన్ కింద ఆరేస్తాం కాబట్టి అవి ఫ్లాట్గా కావన్నమాట, కొంచెం లావుగానే ఉంటాయి నువ్వులు. వాటిని మనం మిక్సీలో వేసి తర్వాత బెల్లం వేసి మిక్సీకి వేస్తాం కదా, అప్పుడు ఆయిల్గా ఇలా వస్తాయి అన్నమాట. ప్రతి నువ్వులుండ కూడా ఆయిల్ ఉంటుంది. వీటిని 1 వీక్ ఒకసారి చేసుకోండి. ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ, నేనైతే గాజు సీసాలో స్టోర్ చేస్తాను. వీక్లీ 1 టైం చేస్తాను. మెయిన్ ఆడపిల్లలకు నువ్వులుండలు పెట్టాలండి.